కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 24న రాష్ట్రానికి వచ్చే ఆయన బీజేపీ నిర్వహిస్తున్న రథయాత్రలో పాల్గొంటారు. 35% ఓట్లు 10 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అమిత్ షా తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ దిశగా తెలంగాణ నాయకత్వానికి ఆయన టార్గెట్ పెట్టారు. డిసెంబర్ 27న అమిత్ షా తెలంగాణకు వచ్చి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరేష్ అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, అమిత్ షా టూర్ విశేషాలు ఏంటి? అమిత్ షా ఈసారి టూర్లో రథయాత్రకు ప్రత్యేకంగా వస్తున్నారా? పూర్తి ఏం చేయబోతున్నారు? ఆయన కూడా పాల్గొనబోతున్నారా రథయాత్రలో? మొత్తానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేసింది. ఈ రోజే బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏదైతే బీజేపీ రథయాత్రల పేరిట పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టింది. 5 ప్రాంతాల నుంచి ఈ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న కీలకమైన నాయకులు కూడా ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. వీటితో పాటు మధ్యలో అమిత్ షా, జేపీ నడ్డా లాంటి నాయకులు కూడా ఈ రథయాత్రలో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24వ తేదీన బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన 1 రోజు లేదంటే 2 రోజులు కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు ఆయన బీజేపీ రథయాత్రలో పాల్గొంటారు. ఇక్కడ ఇంకా ఆయన ఎక్కడెక్కడ ఈ రథయాత్రలో పాల్గొంటారనేది స్పష్టత రావాల్సింది. అధికారికంగా బీజేపీ నాయకత్వం ప్రకటించాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈ రథయాత్రలు మార్చి 2వ తారీఖున ముగుస్తాయి. 2వ తారీఖున ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంటే ఒక 55 రోజుల్లోనే 55 నుంచి 60 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణలో బీజేపీ 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే కనీసం 10 సీట్లు గెలవాలనేది అమిత్ షా గత డిసెంబర్ లో వచ్చినప్పుడు ఆయన ఒక టార్గెట్ పెట్టి వెళ్లారు. సో అందులో భాగంగానే బీజేపీ ఇప్పటికే ప్లాన్ ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అది వర్కౌట్ చేసే పనిలో ఉన్నారు. సో ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున రథయాత్రలు ప్రజలకు దగ్గరవటము, ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా వివరించి చెప్పబోతున్నారు. సో మొత్తానికైతే అమిత్ షా రాక ఖరారైంది. నిజానికి డిసెంబర్ 27న ఆయన ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. మళ్ళీ జనవరిలో రావాల్సినప్పటికీ కూడా అప్పుడు వాయిదా పడింది. ఈసారి మాత్రం ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణకు రాబోతారు. 2 రోజులు ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. రథయాత్రలో ఎక్కడ, ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో పాల్గొంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది.